ఓకేనా? ఓకే సార్. వద్దు వద్దు వద్దు, అక్కడ ఉండండి. తమిళనాడు ఎంజీఆర్లో ఉన్నారు. అలా చూడండి. ఈరోజు నగర మరియు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ పత్రికా సమావేశం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. పత్రికా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా అధిష్టానమైనటువంటి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అలాగే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సంయుక్తంగా ఇచ్చిన పిలుపు మేరకు మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనే ఒక పథకాన్ని ఆనాడు మా కాంగ్రెస్ గవర్నమెంట్లో ఆనాటి ప్రధాని అయినటువంటి మన్మోహన్ సింగ్ గారు అలాగే ఆనాటి యూపీఏ చైర్పర్సన్ అయినటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారు ఆనాటి ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క మంచి ఆలోచనలతో ఉద్భవించినటువంటి ఒక మంచి పథకం ఈ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం. ఈ పథకాన్ని 2006 ఫిబ్రవరి 2వ తారీఖున అనంతపురం జిల్లాలోని బండ్లపల్లి అనే గ్రామంలో ప్రారంభించడం జరిగింది. దీనివల్ల ఇది మంచి పథకము. దీని రూపశిల్పంలో మా గౌరవనీయులైనటువంటి కుప్పుల రాజుగారు వారు ఐఏఎస్ వారి యొక్క మేధావితనాన్నంతా కూడా దీనిలో రంగరించి ఈ పథకానికి రూపశిల్పన చేయడం జరిగింది. దాన్ని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రోత్సహించి యూపీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆనాటి సోనియమ్మ గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ మన్మోహన్ సింగ్ గారు కానీ ప్రోత్సహించి ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా అమలు చేశారు. ముఖ్యంగా గమనించాల్సింది అటువంటి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వలసల నివారణ. పని లేని చోట ప్రజలు బ్రతుకు తెరువు కోసం వలసలు పోతూ ఉన్నారు. ఇది అంత మంచి కార్యక్రమం కాదు. దీన్ని వలసలు నివారించాలంటే వారికి పని కల్పించాలి. పని అనేది ఒక రాజ్యాంగ హక్కుగా మనం ఏర్పాటు చేయాలి అని ఆ రోజు ఆ పెద్దలు ఆలోచన చేసి ఈ మంచి పథకాన్ని నిర్మిస్తే ఇవాళ వచ్చినటువంటి ఈ బీజేపీ గవర్నమెంట్ ఆ పథకాన్ని నిర్వీర్యం చేయాలని అలాగే ఆ పథకానికి జాతిపితగా పేరుగాంచినటువంటి మహాత్మా గాంధీ గారి యొక్క పేరును తొలగించి వారేదో ఎవరికి అర్థం కానటువంటి రామ్జీ అనేదో ఒక పేరు పెట్టడం జరిగింది. అలాగే 10 దినాల విషయంలోని ఫండ్స్ రిలీజ్ విషయంలోని వీరు అవకతవకలకు పాల్పడుతూ ఉన్నారు. దీన్ని నివారించాలనే ఆలోచనతో దీన్ని వ్యతిరేకించాలి, నిరసన తెలియజేయాలి, ప్రజలకి దీనిపైన పూర్తి అవగాహన కల్పించాలని మా ఏఐసిసి అలాగే పిసిసి ఇచ్చిన పిలుపు మేరకు మేము కొన్ని ఉద్యమ కార్యాచరణను చేపట్టాలి అనే ఆలోచనతో రాబో రోజుల్లో ఈ ఉద్యమ కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది అనేది వివరించడం కోసం ఈరోజు మిమ్మల్ని అందరినీ పిలవడం జరిగింది. చిన్న చిన్న రైతులకి కూలీ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్దలు నాయకులు శ్రేయభిలాషులు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం ఉందో దాన్ని మొత్తం లేకుండా చేసేయాలని చెప్పి నరేంద్ర మోడీ గారు ఈ పథకం మెయిన్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వమే దీనికి 90% ఫండ్స్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చి కేవలం 10% మాత్రమే 10% రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలని చెప్పి అప్పట్లో మన రాజీవ్ గాంధీ గారు మన రాజశేఖర రెడ్డి గారు వీళ్ళందరూ ఆ పథకాన్ని పెట్టడం జరిగింది. పేరు కూడా మహాత్మా గాంధీ. జిల్లాలో ఉన్న నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అందరూ పాల్గొంటారు.
పాల్గొని ఆ కార్యక్రమం చేస్తారు. ఏఐసిసి పిసిసి ఏ పిలిపిస్తే ఆ పిలుపుకి తూర్పుగోదావరి జిల్లా నుంచి అందరూ కూడా ఐక్యంగా కార్యక్రమాలు చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఆల్మోస్ట్ కోఆర్డినేటర్లు అందరూ గోపాలపురం కానివ్వండి, కొవ్వూరు కానివ్వండి, లేకపోతే నిడదోలు కానివ్వండి, అనపర్తి కానివ్వండి, అందరు జీవించి ఆల్మోస్ట్ కోఆర్డినేటర్లు అందరూ కూడా రావడం జరిగింది. ఇక రాజమండ్రి నేను కూడా ఇక్కడ రాజమండ్రి కోఆర్డినేటర్గా, అలాగే రూరల్ కోఆర్డినేటర్ అందరూ వచ్చారు. కాబట్టి అందరూ ఐక్యంగానే చేస్తున్న కార్యక్రమం, ఆ కార్యక్రమాలన్నీ ఐక్యంగా జరుగుతాయి. కాబట్టి దానికి అందరూ కూడా సహకరించాలని కోరుతున్నాం. ఇది ప్రజలకు సంబంధించింది కాబట్టి ఎవరైతే ఉపాధి హామీ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారో వారందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాలు జయప్రదం చేయాలని చెప్పి అందరూ